అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ రవీందర్ రెడ్డి అండి. నేను పర్యావరణం గురించి సారీ దగ్గర నేర్చుకొని ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో నేను చిన్నగా స్టార్ట్ చేసినాం. ఇది దప్పలండి. మనం ఇలా ఐస్ క్రీమ్ తినొచ్చు, ప్రసాదం తినొచ్చు, వడ, ఇడ్లీ, సాంబార్ లాంటివి పోసుకున్నా మనకు లీక్ కాకుండా ఉంటుంది. ఇవి అన్నం ప్లేట్లండి. ఇవి భోజనానికి. ఇది ఈ తయారీ భోజనం. ఈ ప్లేట్ అడ్డాకండి. అడ్డాకండి మనకు ఆంధ్ర నుంచి వస్తుంది. మన దగ్గర దొరకదు. ఇది మోదుగాకు మన తెలంగాణలో దొరుకుతుంది. ఇది చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం. ఇది మోదుగాకు. ఇవి టిఫిన్ ప్లేట్స్ అండి. ఇవి ఆవులు కానీ మనం బయట ఎక్కడ వేసినా కానీ దేనికి హానిగా కలగకుండా ఉంటుంది. పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. మనం ప్లాస్టిక్ వేయడం వల్ల అక్కడ అంత పొల్యూషన్ కావడం, చేయడం, బ్యాక్టీరియా తయారు కావడం ఉంటుంది. ఇది మనం ఏ చెట్లకి వేసినా, ఏ పొలంలో వేసుకున్నా, ఆఖరికి మన ఇంట్లో చెట్ల కుండీలలో వేసుకున్నా సరే మనకి ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మరి ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఇవన్నీ? నేను 6 months నుంచి తయారు చేస్తున్నాను. ఓకే. ఎవరు అంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ మామూలుగా తయారు చేయాలని? సార్. ఓకే. నాకు సార్ని చూసి సార్లో ఏదో ఒకటి పర్యావరణానికి మీద అనేక రోగాలకు ప్లాస్టిక్ వాడి జంతువులతో సహా మనుషులు అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు కూడా ఈ వంతుగా మీరు కొంచెం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. ఇవేంటంటే ఇంకా ఇవి ఒక్కయండి. ఇవి స్పూన్స్ అండి. మనం ఐస్ క్రీమ్ కనుక తినడానికి ప్లాస్టిక్ కాకుండా ఈ కప్పులో మనం ఐస్ క్రీమ్ కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ ఫంక్షన్లల్లో ఈ డప్పలు, ఈ స్పూన్స్, ఫోక్స్, చిన్నపిల్లలకి ఏదన్నా స్నాక్స్ తినాలన్నా ఇవి ఒక్క ప్లేట్లండి. కొంతమంది టిఫిన్కి మాకు ఇవి కూడా కావాలి అన్న వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇదే 5 rupees పడుతుందండి. ఒక ప్లేట్ 5 rupees పడుతుంది. ఇది మామూలు వాటర్ గిట్లా పోసి ఏదైనా సరే మన ఈ ప్లేట్ కూడా వాటర్ పోసినా మనం తిన్నా ఏది ఉన్నా సరే అండి, మీరు తిన్న తర్వాత మనకు పడే బుద్ధి కాదు. అంత నీట్గా ఉంటుంది అన్నమాట. వాటర్ లీక్ కావడం, పేపర్ తడిచిపోవడం అట్లాంటివి ఏమీ ఉండవు. నీట్గా ఉంటుంది. అడ్డా అంటే తిని మళ్ళీ కూడా అంటే మనం అట్లా అనిపిస్తుంది. అంత నీట్గా ఉంటుంది. మనం చారు గినక పోసుకొని తిన్నప్పుడు దాని టేస్ట్ గినక అంతా వేరే వస్తుంది అనమాట. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు మేము ఇడ్లీ కప్స్ కూడా చేస్తున్నామండి. అది ప్రెజెంట్ తీసుకురాలి. అసలు అంటే ఇప్పుడు చారు పోసుకున్నా ఉంటుంది. చారు పోసుకున్నా, పెరుగు మీరు వేడి పెట్టుకొని తినండి. వేడి తిన్నప్పుడు మన దీని విలువ ఏంటిదో తెలుస్తుంది. లీక్ కాదు. వాష్ చేసి మళ్ళీ ఎండబెడితే ఏమైనా పనికి వస్తుందా? యూజ్ అవుతుందండి. మేము అట్లా కూడా చేసినాం. మా చెల్లె వాళ్ళ పాప చిన్న ఉంటది. తన పెద్దమ్మ ఇంత మంచిగా ఉంది కదా ప్లేటు, నాకు పడేయ బుద్ధి కావట్లేదు అని. ఓకే. ఇందులో 24 hours పోయొచ్చా? ఓకే. వాటర్ మామూలుగా అంటే చిన్న బర్త్డే అప్పుడు వాళ్ళు స్నాక్స్ అవి ఇస్తుంటారు కదా, కేకు, మామూలుగా మిక్చర్, బూందీ, చాక్లెట్ ఇస్తుంటారు కదా. మామూలు వేరే పేపర్ ప్లేట్స్ అయితే జస్ట్ అది దాంట్లో ఏం పెట్టరు. మామూలు ఆఫీసులలో కూడా చిన్న సమోసా లేదా 2-3-5 వస్తువులు పెడతారు, తింటారు, దాన్ని పడేస్తారు. దాంట్లో బిస్కెట్స్ పెట్టిన దాన్ని కూడా పడేస్తారు. అలాంటప్పుడు ఇవి కూడా ఇలాంటి రీయూజబుల్ గా మేము చెప్తామండి. ఎవరన్నా తీసుకుపోయినప్పుడు బూందీ కేక్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మీకు ఐటమ్స్ ఉంటే దీంట్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మన దీన్ని ఎంతసేపు యూజ్ చేస్తే దీంట్లో ఉన్న వగరు, దీంట్లో ఉన్న అంతా మన మంచిదనం మొత్తం మన బాడీకి వచ్చేసి, చిన్నప్పుడు అంటే కందికాయలు, పెసర్లు పచ్చి తినేది, దానివల్ల మన బాడీకి వగరు వచ్చేది. ఇప్పుడు మనకి ఏ విధంగా బాడీలోకి వగరు రాక బీపీ, షుగర్లు పెరుగుతున్నాయి కదా. దాని గురించి మీరు ఎంతసేపు వీలుంటే ఎక్కువ టైం తినేటట్టు చూసుకోమనే చెప్తున్నామండి. తర్వాత రీయూజబుల్ గా కూడా మళ్ళీ ఇట్లాంటి జనరల్ గా అంటే తడి కాకుండా పొడి వాడేటప్పుడు వీటిని మళ్ళీ వాడుకోవచ్చు. ఒక చపాతీ వేసుకుంటాం, పక్కన చట్నీ ఇంకో దాంట్లో స్టీల్ దాంట్లో వేసుకోవడం. మీరు ఈ చట్నీ సాంబార్ పోసినా లీక్ కాదండి. వేడి సాంబార్ పోసినా లీక్ కాదు అసలు. స్టాండర్డ్ ఇడ్లీ కప్స్ కూడా ఉంటాయండి. ఇడ్లీ కూడా మనం చేసుకునేటప్పుడు బ్యాటరీ ఇడ్లీ కప్పులో పెట్టుకొని మనం తినేటప్పుడే అది తీసేయాలి. అందరూ ఆదరించాలి. పర్యావరణాన్ని అందరం కలిసి రక్షిద్దాం. మన తరాల వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే పర్యావరణం గురించి
వాళ్ళకి చేతనైనంత విధంగా వాళ్ళు కవర్స్ వాడడం కానీ అట్లాంటివి కానీ చేయకుండా తరాలకు భవిష్యత్తు ఇచ్చేటట్టు చూద్దాం. ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణ హితమైన వస్తువులను వాడడం వల్ల మనం సమాజానికి భావితరాలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.